Against! Roll back! 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 बचाओ 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 Roll back, roll back. 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 Thanks. సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, ధర్నా ప్రారంభమైనట్లుంది, ధర్నా డీటెయిల్స్ ఏంటి? ధర్నా దాదాపు ఒక అరగంట క్రితం ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ధర్నా స్థలికి చేరుకున్నారు. సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగులు చాలా హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయమైన స్వాగతం పలికారు. వైఎస్ విజయమ్మకు ఆత్మీయ స్వాగతం పలికి సాదరంగా ఆమెను వేదిక దగ్గరకు తీసుకెళ్లారు. వైఎస్ విజయమ్మ రాగానే ఒక్కసారిగా సీమాంధ్ర ఉద్యోగులందరూ ఆనందంతో సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య నినాదం తీసుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినదిస్తోంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు రాగానే ఒక్కసారిగా ఆనందం పెళ్లుకుంది. అందరూ సీమాంధ్ర ఉద్యోగుల్లో వాళ్ళందరూ స్వాగతం పలికి ఆమెను దగ్గరికి సెక్రటేరియట్ ఉద్యోగులందరూ వేదిక దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఆందోళన సంబంధించినటువంటి పూర్తిగా వివరిస్తున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఇక్కడ భారీ ఆందోళన జరుగుతోంది. దాదాపు 500 మందికి పైగా సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు భారీగా స్థానికంగా ఉన్నటువంటి సమైక్యవాదులు ఇప్పటికే ఇక్కడికి తరలి వచ్చారు. దాదాపు సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ మహాధర్నా జరగనుంది. ఇతర పార్టీల నాయకులను కూడా పిలిచారని చెప్తున్నారు. ఎవరైతే రాజకీయ పార్టీలు ఈ మహాధర్నాకు రావో వాళ్ళు సమైక్యాంధ్రకు ద్రోహం చేసినట్టుగా మేము పరిగణిస్తామని సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగ సంఘం నాయకులు చెప్తున్నారు. ఎవరైతే రాజకీయ పార్టీలు ఈ రోజు ధర్నాలో పాల్గొనాయో వాళ్ళు సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఉన్నారని మేము భావిస్తాము అని స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర సెక్రటరీ ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీగా ఇక్కడ ఆందోళన జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తున్నారు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు తమ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటి నుంచి కూడా ఆందోళనలో ఉన్న ఢిల్లీలో ఆందోళన ఉన్నటువంటి సీమాంధ్ర సెక్రటరీ ఉద్యోగులు నిన్న భారీ ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తుల ర్యాలీ ఈ రోజు ర్యాలీగా తరలి వచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో పాటు ముఖ్య నాయకులు కొనతాల రామకృష్ణ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి సీమాంధ్ర సెక్రటరీ ఉద్యోగులకు తమ పూర్తి సంఘీభావాన్ని మద్దతును పలికినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆందోళన ఇంకా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ధర్నా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇస్మాయిల్, ఈ వైఎస్ విజయమ్మ ఎంతసేపు ఈ ధర్నాలో పాల్గొంటారు? ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏం కోరుకుంటున్నారు ముఖ్యంగా సీమాంధ్ర ఉద్యోగులు? ఒక్కటే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితులను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విధంగా కేంద్రం గానీ కాంగ్రెస్ పార్టీ గానీ ఒక నిర్ణయం తీసుకోవాలి. తను రాష్ట్ర విభజనను చేస్తూ ఏదైతే సిడబ్ల్యూసీ తీర్మానం చేసిందో ఆ నిర్ణయాన్ని విధాన ప్రకటనలో వెనక్కి తీసుకోవాలనేది ఒకే ఒక స్పష్టమైన డిమాండ్ వీళ్ళందరిలో కనిపిస్తోంది. ఆ డిమాండ్ కు అనుగుణంగానే ఈ ధర్నా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ రోజుకొక పూటకొక మాట చెప్తున్నటువంటి కేంద్రం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తన నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళని పక్షంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. తీవ్రతరం చేయడం భాగంగానే మేము ఢిల్లీకి వచ్చాం, ఢిల్లీలో ఆందోళన చేస్తాం, తమ వాణిని సమైక్య గలాన్ని ఇక్కడ వినిపిస్తాం, ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్లి మరొకసారి తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్తున్నారు. సాయంత్రం వరకు జరిగేటువంటి ఈ రోజు ఏదైతే మహాధర్నా ఉందో మహాధర్నాలో వైఎస్ విజయమ్మ గారు సాయంత్రం వరకు ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఉంది, వైఎస్ విజయమ్మ రాగానే వాళ్ళందరిలో కనిపించినటువంటి ఒక ఆత్మీయ స్వాగతం
స్వాగతం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తున్నారు మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఒక ధైర్యం ఉంది, మాతో పోరాడే వాళ్ళు నాయకులు మాతో వచ్చారు, ప్రస్తుతం మాతో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి మేము ధర్నా చేస్తున్నాము, బట్ ఈ రోజు ఇంత ఆనందం మా ఒక్కరిలో కనిపిస్తుందని ఒక స్పష్టమైన ఆనందాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఆందోళన ఇలాగే కొనసాగిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు మాతో కలిసి రావాలి, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తీసుకోవాలని సీమాంధ్ర ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ ఇస్మాయిల్, ప్రస్తుతానికి ఢిల్లీ అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన కోసం ఏపీ ఎన్జీఓలు చేస్తున్న మహాధర్నాలో జంతర్ మంతర్ వద్ద వీళ్ళు మార్నింగ్ నుండి కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో వైఎస్ విజయమ్మ పాల్గొంటున్నారు. ఇప్పుడు చూద్దాం. వారు అర్థం చేసుకుంటారని అనుకున్నాం ముందు, కానీ అది జరగలేదు. అయినా ఈ మధ్య కాలంలో మరి వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం వచ్చి కూడా ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి కూడా పూర్తిగా సవిస్తరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సమైక్య ఆంధ్రగా ఉంచండి మా రాష్ట్రాన్ని అని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఈరోజు సాక్షాత్ రాష్ట్ర సెక్రటేరియట్ ఉద్యోగాలు చేసే మీరందరూ కూడా ఈరోజు ఢిల్లీకి వచ్చి మరి సమైక్య ఆంధ్రగా మా రాష్ట్రాన్ని ఉంచండి అని చెప్పి మరి డిమాండ్ను ఢిల్లీలో వినిపించాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. మరి ఈరోజు మనందరం కూడా మరి సమైక్య ఆంధ్రగా మన ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని, కొన్ని కోట్ల మందికి జీవితాలకు, కొన్ని కోట్ల మందికి మరి వారందరికీ కూడా ఇది సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ఈ అంశాన్ని మీరు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని వైఎస్ఆర్సీపీ కూడా కోరుకుంటా ఉంది. మేమన్నీ మీ మొర వినాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మరి కొన్ని వేల కిలోమీటర్లు మీరు ప్రయాణించి ఇక్కడికి వచ్చి మరి ఈరోజు మీ గొంతు వినిపిస్తున్న మీకందరికీ కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, నా తరఫున, జగన్ బాబు తరఫున మీ అందరికీ కూడా నేను సంఘీభావం తెలుస్తున్నాను. ఇవాళ ఈరోజు శ్రీకృష్ణ కమిటీ చెప్పడం కాకుండా మనందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్పితే ప్రత్యేకమైన మార్గం లేదు మన రాష్ట్రానికి. అటువంటిది ఈరోజు మరి ఈ రాష్ట్రాన్ని ఈరోజు రావణ రాష్ట్రంగా ఉంది అంటే, ఈరోజు అగ్నిగుండంగా ఉంది అంటే, ఈరోజు 60 సంవత్సరాలుగా మనం అన్నదమ్ముల్లా ఉండాల్సిన వాళ్ళలో అంతరాలు పెరిగాయంటే ఈరోజు చూసాను. మరి హైదరాబాద్ లో సెక్రటేరియట్ లో అయినా, మరి అక్కడ విద్యుత్ ఆఫీస్ లో అయినా, టెలిఫోన్ అన్ని చోట్ల కూడా ఆఫీసులలో కూడా రెండు పార్టీలుగా చేయడం మనం చూస్తా ఉన్నాం. ఎవరో కలిసి పోరాటాలు, ఎవరో ఉద్యమాల గురించి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ రాను కొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. మరి అటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది అంటే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కారణం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాల పరిపాలన తీసుకొని మరి ఎన్నికలకు పోతే దానికి భవిష్యత్తు లేదు. కాబట్టి వారు మరి తెలుగుదేశం పార్టీ తన 9 ఏళ్ల పరిపాలన తీసుకొస్తానని చెప్పే దమ్ము ధైర్యం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు మరి ఈరోజు ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం మరి ఈరోజు 5 సంవత్సరాల 3 నెలల కాలం రాజశేఖర రెడ్డి గారి కాలాన్ని, రాజన్న సువర్ణయ్య గారిని మళ్ళీ తీసుకొస్తుందని చెప్పే పార్టీ, దమన పార్టీ ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు జగన్ బాబు నాయకత్వాన్ని నమ్ముతున్నారు, ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. రాజశేఖర రెడ్డి గారు సువర్ణయ్య గారిని తీసుకొస్తాడని చెప్పి నమ్ముతా ఉన్నారు ప్రజలు కూడా. మరి ఈరోజు చూస్తే మరి ఈరోజు ఇటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకుంది అంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఎవరితో కూడా చర్చించకుండా, వాళ్ళ పార్టీ విధానం తెలపకుండా ఈరోజు 1 గంట సేపు టీడబ్ల్యూసీ పెట్టుకొని మరి టీడబ్ల్యూసీలో మిత్రపక్షాలను కలిసి మాట్లాడారు. మరి అటువంటిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. పార్టీలు ప్రజలతో ఎన్నుకోబడిన పార్టీలు ఉన్నాయి, వారికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలకు ఎలాంటి జవాబు చెప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని టీడబ్ల్యూసీ 1 అవర్ తీసుకొని తీర్మానం చేసింది తెలంగాణ ఇస్తామని. తెలంగాణను కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి మన దురదృష్టం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఈరోజు మరి 90 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన వాళ్ళు 75 మంది ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరూ మరి ఆ రోజున ఆయన బ్యాంక్ చెక్ లాగా ఇవ్వకుండా ఉంటే ఈరోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ భయపడి ఉండేది ఇవ్వడానికి కూడా. ప్రజలు కాన్ఫిడెన్స్ రేట్ తీసుకోకుండా ఈ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు గడప మరి ఎక్కడ చూసినా కూడా మరి ఈ రోజు
కొన్ని కోట్ల మంది రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. ఇవాళ ఒక కాలేజీ నడవడం లేదు, ఒక స్కూల్ నడవడం లేదు, బస్సులు నడవడం లేదు, ఒక ఆఫీస్ నడవడం లేదు. ఎవరు కూడా ఈరోజు ఎప్పుడు కానీ ఆడవాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఇవాళ ఉంది. స్కూల్ పిల్లలు అందరూ కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంది. అయినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ చీమకుట్టినట్టు కూడా ఉండడం లేదు. ఇవాళ 52 రోజులు, ఈ రోజు 2 రోజులు తక్కువ 60 రోజులు అవుతుంది. మరి 2 నెలల నుంచి కూడా జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఉద్యమం పెరిగే కొద్దీ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో వేయడం మొదలుపెట్టారు. ప్రకటన రాకముందు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంలో వారికి తెలియకుండా ఏం జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం వారిని రూట్ మ్యాప్లు తెమ్మని చెప్పారు. తెలంగాణ నుంచి వాళ్ళు రూట్ మ్యాప్ తీసుకుపోయినారు. పిసిసి ప్రెసిడెంట్ రూట్ మ్యాప్ తీసుకుని వెళ్ళాడు. ముఖ్యమంత్రి గారు కూడా రూట్ మ్యాప్ తీసుకుని చర్చించడం జరిగింది. మరి అటువంటిప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఆ రోజే గట్టిగా ఉంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మరి ఆ రోజు గట్టిగా లేరు కాబట్టి ఈ రోజు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు మరి ప్రకటన వచ్చిన తర్వాత 10-12 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్కి వచ్చి మరి ఆ రోజు మనం అడగాల్సిన ప్రశ్నలు మనల్ని అడుగుతున్నారు ఆయన. ఈ రోజు ఆ రోజు గుర్తు రాలేదా నీటి వనరుల గురించి, ఆ రోజు హైదరాబాద్ గురించి, ఆ రోజు ఉద్యోగుల గురించి, మరి ఆ రోజు విద్యుత్ గురించి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి గుర్తు రాలేదా జరిగిన రోజు? మరి 10-12 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, అడగడం జరిగింది. మనం అడిగే ప్రశ్నలు ఆయన మనల్ని అడుగుతున్నారు. మరి ఈరోజు మంత్రులు, ఎంపీలు ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ ఆ రోజు చెప్పినప్పుడు ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు రాజీనామా చేయడం వల్ల ఆ రోజు నిర్ణయం 3 వారాలకి ఎనికిపోయింది. కాంగ్రెస్ మంత్రులు చెప్తా ఉన్నారు, కొండమురళి చెప్పాడు వైజాగ్లో. మరి తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు రాజీనామా చేస్తే తప్పకుండా టీడబ్ల్యూసీ ఎన్నిక తీసుకుంటుందని చెప్పి మంత్రులు చెప్తా ఉన్నారు. మరి ఆ చెప్పేదేదో వాళ్ళు రాజీనామాలు చేసి చెప్పింటే బాగుండేది, కానీ వాళ్ళు రాజీనామాలు చేసి చెప్పకుండా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వాళ్ళు రాజీనామా చేయలేదు, వీళ్ళు రాజీనామా చేయలేదు. కానీ మరి మేమైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి నేను సమైక్యాన్ని చెప్తా ఉన్నారు. మరి సమైక్యం అని చెప్పడమే కాకుండా మరి రకరకాలుగా ఉద్యోగ సంఘాలను హైజాక్ చేసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవడం కానీ, మరి అంతేకాకుండా సమైక్య ఇందిరా కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ పేరుతో ఎలక్షన్లోకి వస్తారని చెప్పి లీక్లు ఇస్తా ఒకవైపు సమైక్యం అంటూ ఒకవైపు ఏమీ చేయకుండా రాజీనామాలు చేయకుండా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా ప్లాన్ గా చేసిందని చెప్పాలి. మరి చిరంజీవి గారికి మంత్రి పదవి ఇచ్చారు, మరి ల్యాంకో రాజగోపాల్ గారికి పదవి ఇచ్చారు మాట్లాడే వాళ్లకు, కావూరికి మంత్రి పదవి ఇచ్చారు. మరి ఇలాగా ఎవరెవరికి వాళ్ళకి పదవులు ఇచ్చి మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని చేసుకుంటే సరిపోతుంది అనుకున్నారు. ప్రజలు కాన్ఫిడెన్స్ లేక తీసుకోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి షరతులు లేకుండా బ్లాంక్ చెక్ పెట్టడం జరిగింది, బ్లాంక్ చెక్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన ప్రకటన సమర్థిస్తూ 2 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు 2 రాష్ట్రాలు తెలుగు జాతంతో ఒకటే, 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఇస్తే మరి ఈ రోజు మనం రాజధాని కట్టుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. మరి ఈ రోజు ఉద్యమం పెరిగే కొద్దీ ఆయన కూడా మళ్ళీ ఆత్మగౌరవ యాత్ర అని చెప్పి మళ్ళీ బస్ యాత్రలు చేస్తా మాటలు చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రజలకి పీతం అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు రకరకాలుగా చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఢిల్లీకి వస్తా ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మరి వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చినారు. ఢిల్లీకి వచ్చి ఏం చేశారు అంటే 2 ప్రాంతాల వాళ్ళని తీసుకొని వచ్చినారని చెప్పినారు. మరి ఆ లెటర్ వెనక్కి తీసుకున్నారంటే ఆ లెటర్ వెనక్కి తీసుకోలేదు. మరి పూర్తిగా తెలంగాణకు పారంటే తెలంగాణకు చెప్పలేదు. మరి సమైక్యాంధ్ర అంటే సమైక్యాంధ్ర చెప్పలేదు. మరి ఇటువంటి ద్వంద్వ అర్థాలతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా నడుస్తా ఉంది. మరి ఈరోజు చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఈ నిర్ణయం రాకముందు కూడా మరి ఒకటే చెప్పేది, ఏ ప్రాంతానికైనా కూడా అన్యాయం చేయొద్దండి, తండ్రిలాగా ఆలోచన చేయండి, అవసరమైతే తండ్రిలాగా డివిజన్ చేయాల్సిన అవసరం వస్తే తండ్రిలాగా డివిజన్ చేయమని చెప్పి కోరడం జరిగింది. మరి అంతేకాకుండా మరి డివిజన్ ఇప్పుడు తండ్రిలాగా న్యాయం చేయలేనప్పుడు మరి మీ చేతులకి ఎందుకు తీసుకున్నారు ఈ హక్కు, ఈ బాధ్యతలను కూడా అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. మరి ఇటువంటి నిర్ణయం రాబోతోందని చెప్పి 30వ తారీఖు నిర్ణయం రాబోతోందని చెప్పి అంతకుముందు ఎమ్మెల్యేలందరితో కూడా లెటర్లు రాయించడం జరిగింది. మీరు అన్యాయమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా షిండే గారికి హెచ్చరిస్తూ లెటర్ రాయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు లెటర్ రాశారు, రాజీనామాలు చేశారు.
రాజీనామాలు చేసిన తర్వాత ఆంటోనీ కమిటీ అని ఒక కమిటీ వేశారు. ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు, రాజశేఖర రెడ్డి గారు రోసయ్య గారి కమిటీ వేశారు. మరి తర్వాత 50 కోట్లు ఖర్చు పెట్టి శ్రీకృష్ణ కమిటీ వేశారు. శ్రీకృష్ణ కమిటీ చెప్పింది కలిపి ఉంచాల్సిందే, దీనికి ప్రత్యామ్నాయ మార్గం లేదు ఈ రాష్ట్రాన్ని చెప్పి. మరి అటువంటిప్పుడు మరి అది నిర్ణయం కూడా ఆ కమిటీ ఇచ్చిన నిర్ణయం తీసుకోకుండా ఆంటోనీ కమిటీ అని చెప్పి కమిటీ వేయడం జరిగింది. ఈ ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ. ఈ కమిటీలో మరి మన రాష్ట్రం గురించి తెలుగు వాళ్ళు ఎవరు లేరు, తెలుగు వారి మనోభావాలు చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ. మరి సోనియా గాంధీ గారికి కానీ మరి ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ ఏ విధంగా తెలుస్తుందని అడుగుతా ఉన్నా. ఆంటోనీ తెలుగు భాషాపైక రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మరి ఆ రోజు కర్ణాటక అయితేనేమి, ఆ రోజు తమిళనాడు, కేరళ ఆ రోజు భాషాపైక రాష్ట్రాలుగా రావడం జరిగింది. మరి ఈరోజు ఆ భాషాపైక రాష్ట్రాల్లో ఏ ఒక్కటైనా కూడా ఈరోజు విభజన చేసుకుంటా ఉన్నారా? మరి తెలుగు రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని ఎందుకు విభజన చేయాలనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ? తెలుగు వారి మనోభావాలు వీళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి సోనియా గాంధీ గారికి తెలుగు వారి మనోభావాలు తెలియదు, మరి వీళ్ళకి అంతకంటే తెలియదు. వీరభూమి కర్ణాటక నుంచి మరి ఆయన రాష్ట్రాన్ని ఎందుకు విభజన చేసుకోలేదు? మరి చిదంబరం గారు తమిళనాడు, ఆయన రాష్ట్రాన్ని ఎందుకు విభజన చేసుకోలేదు? మరి ఆంటోనీ కేరళ, ఆయన రాష్ట్రాన్ని ఎందుకు విభజన చేసుకోలేదు? మరి వీళ్ళందరూ కూడా డివిజన్ చేసుకోకుండా మన రాష్ట్రాన్ని మాత్రమే ఎందుకు డివిజన్ చేయాలనుకుంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఏది ఏమైనా మరి ఇంకా కొన్ని రోజులు నిర్ణయం రాబోతోందని చెప్పి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం జరిగింది. ఆంటోనీ కమిటీ ద్వారా ఎటువంటి న్యాయం జరగదని చెప్పి నేను మరి మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. మరి మన పార్టీ ఎమ్మెల్యేలు మరి నేను నిరాహార దీక్ష చేయడం జరిగింది. జగన్ బాబు జైల్లో ఉండి కూడా మరి ఆయనకున్న ఇబ్బందుల్లో కూడా ఆయన కష్టాన్ని పక్కన పెట్టి రకరకాల మాటలు చెప్పారు. ఆయన వేరే రాష్ట్రానికి తరలిస్తారని ఇంకోటని చాలా రకాల ములాఖతులు ఉండవని రకరకాల ఇబ్బందులు చెప్పినా కూడా జగన్ బాబు ఒంటరిగా ఉండి కూడా జైల్లో వారం రోజులు దీక్ష చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరలా మేము వచ్చి ఇక్కడ ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లెటర్లు రాస్తానే ఉన్నాం, అడుగుతానే ఉన్నాం, చెప్తానే ఉన్నాం. మరి అన్యాయం చేయొద్దండి రాష్ట్రానికి, ఈ ప్రాంతం వారికి కూడా అన్యాయం చేయొద్దండి అని చెప్పి, కానీ ఈ ప్రాంతం వారికి ఒక మాట కూడా జవాబు చెప్పే పరిస్థితి లేదు ఇవాళ. ఈరోజు అందరికీ అన్ని పాయింట్లు రాయడం కూడా జరిగింది. మీరు న్యాయం చేయలేకపోతే మీ చేతుల్లోకి అధికారము బాధ్యత విభజించే అధికారం ఎలా తీసుకుంటారు? మా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి న్యాయం చేయలేకపోతే అని అడగడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు చూస్తే మరి ఆల్మట్టి కానీ నారాయణపూర్ కానీ నిండితే తప్ప మనకి ఈ రోజు కూడా కిందికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఆల్మట్టి నారాయణపూర్ కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఈ రోజు మనం పాపం అనుభవిస్తా ఉన్నాం. ఇవాళ ఈ రోజుకే నీళ్లు రావడం లేదు. మధ్యలో మరలా తెలంగాణ రాష్ట్రం అంటూ వస్తే మరి మనకు కింద కరువు వచ్చినా కూడా మనకు ప్రాబ్లమే, మరి వరదలు వచ్చినా కూడా మనకు ప్రాబ్లమే. మరి ఆ రోజు శ్రీశైలం నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారని అడుగుతా ఉన్నా. నాగార్జున సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారని అడుగుతా ఉన్నా. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పారు, జాతీయ ప్రాజెక్టు ఎక్కడి నుంచి నీళ్లు నింపుతారని కూడా అడుగుతా ఉన్నా. కృష్ణా పరివాహక ప్రాంతం అంతా ఒక సైడ్ గా ఉంచుతారా? మరి లేకపోతే అన్నదమ్ముల మధ్య కొట్లాటలు ఇట్లాగే పెడతారని కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ చూస్తే మరి ఈరోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మెడ్రాస్ దూరం చేశారు. 60 ఏళ్లుగా మనం అందరం కట్టుకున్న హైదరాబాద్ ని ఈరోజు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఇవాళ ఇంకా ఒకటి అవను లేదు, ఒకటి కాను లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అంతే. అప్పుడే కేసీఆర్ గారు మనల్ని వెళ్ళిపోమని చెప్పడం జరుగుతా ఉంది. ఇవాళ హైదరాబాద్ 60 సంవత్సరాలుగా అందరూ అభివృద్ధి చేసిన ప్రాంతం. మన అదృష్టమో దురదృష్టమో కానీ మామూలుగా మరి రాజధానులుగా చాలా చోట్ల జైపూర్ కానీ మరి లక్నో కానీ పాట్నా కానీ భువనేశ్వర్ కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో మరి రాజధానిగా పెట్టుకున్నారు. ఆర్థికంగా వేరే చోట వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. కానీ మన రాష్ట్రాన్ని మాత్రం 1956 నుంచి కూడా మన అన్ని రాజధానిగాను దాంట్లోనే ఉన్నాం. ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా కూడా మనం అభివృద్ధి పొందడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వ రంగ సెక్టర్ లో నుంచి దగ్గర 42 సంస్థలు, పెద్ద సంస్థలన్నీ మన దాంట్లోనే ఉన్నాయి హైదరాబాద్ లో. ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దగ్గర 70-80% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా హైదరాబాద్ లోనే ఉంది. మరి ఒక్కొక్క పబ్లిక్ సెక్టర్ యూనిట్ కు మరి ఈ రోజు 80-90% మంది సీమాంధ్ర నుంచే వచ్చి అనుబంధ సంస్థలు పెట్టుకుని హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇవాళ మరి ఈ రోజు చూస్తే ఈరోజు చదువుకోవడానికి రావాలంటే కూడా ఈరోజు మరి అన్ని కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఒక ఐఎస్పీ అయినా ఐఐటి అయినా మరి పెద్ద లాలో కానీ మరి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చదువుకోవాలన్నా
రకరకాల ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్స్ అయినా, సైన్స్ సెంటర్స్ అయినా, మరి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయినా, సెంట్రల్ యూనివర్సిటీ అయినా, మరి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూస్తే ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్ రావాల్సిందే. మామూలుగా సర్వీసింగ్ సెక్టర్ 90% సెక్టర్ హైదరాబాద్ లోనే ఉంది. మరి ఐటీ రంగానికి పోతే 55,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో ఆదాయం వస్తే దానికి 54,800 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ నుంచే వస్తా ఉంది ఆదాయం. మరి మనకు ఎంత అనుకున్నా కూడా మనం సీమాంధ్రలో అనుకుంటే మరి ఒక స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ తప్పితే మనకి ఏ ఇండస్ట్రీ కూడా లేదు. ఈ రోజు మరి చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి ఏ రాష్ట్రానికి వెళ్ళాలి అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈ రోజు ఉద్యోగం కావాలంటే పరిశ్రమలన్నీ ఇక్కడే ఉన్నాయి. మరి ఏ రాష్ట్రానికి ఉద్యోగాలకు వెళ్ళాలి మనం చదువుకున్న వాళ్ళ పిల్లలందరూ కూడా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి అంతేకాకుండా ఈ రోజు లేబర్ అట్లాంటివి కూడా ఇన్ని సమస్యలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఎక్కడో ఒకటి లేబర్ కూడా పని దొరకకపోతే హైదరాబాద్కి వచ్చే పరిస్థితి, హైదరాబాద్ చూసే పరిస్థితి ఇవ్వాలి. బిజినెస్ చేసుకోవాలంటే హైదరాబాద్కి వచ్చే పరిస్థితి ఇవ్వాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వదిలిపెట్టి పోమంటే ఏ విధంగా పోవాలి? హైదరాబాద్ వదిలిపెట్టి మనం ఏ విధంగా బతకాలా? మరి అందులో హైదరాబాద్ కు మామూలుగా ఒక రాష్ట్ర బడ్జెట్ లో 45% నుంచి 50% వరకు ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది మనకు. మరి అటువంటి ఆదాయం ఒక రాష్ట్రానికే ఇస్తే, ఒక పక్క ప్రాంతానికే ఇస్తే, మరి ఈ ప్రాంతం వాళ్ళకు ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు ఈ ప్రభుత్వం ఇటువైపు వారికి. మరి అంతేకాకుండా మరి ఈ రోజు పెట్టిన సంక్షేమ పథకాలు రూపాయి కిలో బియ్యం అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, మరి ఇవన్నీ కూడా మరి పెన్షన్ అయితేనేమి, పక్కా ఇల్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ఏ విధంగా ఇచ్చుకోగలుగుతాము, ఏ విధంగా చేయగలుగుతామని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఇటువంటి మౌలికమైన జటిలమైన సమస్యలన్నీ ఉన్నాయి. మరి తెలంగాణలో కూడా సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. ప్రాణహిత చేవెళ్ళ పూర్తయితేనే వాళ్ళకి సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ పూర్తి కావాలా, 7 జిల్లాలకు సస్యశ్యామలంగా ఉంటుంది, ఆంధ్ర కంటే తీసుకోదని చెప్పి ఆయన అనుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఈ రోజు కావాల్సినంత విద్యుత్ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెట్టారు. ఉచిత విద్యుత్, కరెంటు బకాయిలు మాఫీలు కానీ ఇవన్నీ కూడా 170% తెలంగాణ ప్రాంతం వారికి ఉపయోగపడింది. ఈ రోజు కావాల్సినంత విద్యుత్ వాళ్ళకి లేదు. మరి అంతేకాకుండా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మిగులు జలాల కోసం ప్రాజెక్టులు కట్టడం జరిగింది. మరి ఇటువైపు ఖండ్రీ నీవు అయితేనేమి, ఇటువైపు మరి తెలుగు గంగ అయితేనేమి, వెలుగొండ అయితేనేమి, మరి ఇటువైపు అయితే మరి కల్వకుర్తి అయితేనేమి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బిసి, ఇవన్నీ కూడా 80% పనులు పూర్తయినాయి. మరి వీటికి ఎక్కడి నుంచి మీరు చూపిస్తారని అడుగుతా ఉన్నారు ఇవాళ. కాబట్టి 2 ప్రాంతాల్లో కూడా జటిలమైన సమస్యలు, మౌలికమైన సమస్యలు ఉన్నాయి. మరి ఇటువంటి సమస్యలన్నిటికీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు సమర్థత కలిగిన నాయకుడు కాబట్టి ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం ఉండింది లేదా అంటే ఖచ్చితంగా ఉంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా. మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి ఉద్యమం ఆ రోజు అభివృద్ధి దశకు తీసుకెళ్ళింది. ఉద్యమం ఆ రోజు సంక్షేమానికి తీసుకుపోయింది. ఉద్యమం ఆ రోజు ఆయన సంక్షేమ పథకాలు ఇంటింటికి, గ్రామానికి, మనిషికి అందించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఉద్యమ పార్టీగా బయటకు వచ్చి టీఆర్ఎస్ లో పెట్టి మరి టీఆర్ఎస్ లో నుంచి వచ్చిన నాయకులు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి రాజశేఖర రెడ్డి గారితో కలిసిన సందర్భం ఆ రోజు రాష్ట్రం చూసింది. మన రాష్ట్రం మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో వెనుకబడిన ఉద్యమం లేదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి ఆ రోజు విభజన కావాలంటే ఉద్యమానికి బలం లేదు. మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో హైదరాబాద్ డివిజన్ కాలేదు. మరి ఏదైతే రాష్ట్రం విడిపోవాలని చెప్పి తెలంగాణ ఉద్యమం చేస్తా ఉందో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని 2గా చీలిపోయిన పరిస్థితి ఆ రోజు చూసాం మనం రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఎందుకంటే ఆయన సమర్థత కలిగిన నాయకుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మరి 23 జిల్లాలకు మరి ఆ రోజు ఆయన 3 ప్రాంతాలకు సమన్వయం చేశారు. ఆయన సాచురేషన్ విధానంలో మరి ₹1 పన్ను కూడా ఒక పైసా పన్ను కూడా పెంచకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను మరి అన్ని రకాల ప్రతి మనిషికి అందించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి రైతులకు మెట్ట భూములకు పరిష్కారంగా ఉచిత విద్యుత్ అయితేనేమి, మరి కరెంటు బకాయిలు మాఫీ అయితేనేమి, వడ్డీ మాఫీ అయితేనేమి, మరి ఆ రోజు రుణమాఫీ అయితేనేమి, ఇవన్నీ కూడా చేయడమే కాకుండా 3 ప్రాంతాలకు నీళ్లు ఉండాలని చెప్పి 86 ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉంటే 86 ప్రాజెక్టులు అయిపోయింటే ఈ రోజు మనకి ఏ కొరత ఉండేది కాదు. మరి అటువంటిప్పుడు అంతేకాకుండా మరి అభివృద్ధి దశ లేదు. జిల్లాకు ఒక యూనివర్సిటీ అని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని, మరి
86 ప్రాజెక్టులు మొత్తం పూర్తయినా కూడా రాయలసీమకు 17% నీళ్లు వస్తాయని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అదే కాబట్టి మరి మైనింగ్ సెంటర్లోనూ మరి దాన్ని ఇండస్ట్రీ లైన్లోనూ పెంచాలని అనుకోవడం జరిగింది. కోస్తా ప్రాంతంలో ఓడరేవులు డెవలప్ చేయడంలో ఆయన పాత్ర ఉంది. మరి అంతేకాకుండా ఆయన హయాంలో విద్యుత్ రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ ఉండాలి, మరి జలయజ్ఞం ప్రాజెక్టులన్నిటికి కావాల్సిన విద్యుత్ మనమే విద్యుత్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు బుద్ధనూరులో 410 మెగావాట్లు, మళ్ళా 210 మెగావాట్లు కూడా ఆయన హయాంలో పూర్తయింది. విజయవాడలో 500 మెగావాట్లు పూర్తి చేయడం జరిగింది. గోపాలపల్లిలో 500 మెగావాట్లు పూర్తి చేసి మళ్ళీ 600 మెగావాట్ల శంకుస్థాపన చేయడం కూడా జరిగింది రాజశేఖర రెడ్డి గారి. కృష్ణపట్నంలో 1600 మెగావాట్లు పూర్తి చేయడం జరిగింది. మరి అట్లాగే హైదరాబాద్ ప్రాంతాన్ని కూడా మరి ఆయన హయాంలోనే టీవీ హైవే అయితేనేమి, మరి ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, కృష్ణానది నీళ్లు తేవడంలో అయితేనేమి, మరి అన్ని రకాలుగా కూడా అందరినీ కూడా ఆలోచించి మరి అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. మరి మిగులు జలాల మీద ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే సమర్థత కలిగిన నాయకులు ఉంటే అభివృద్ధి మరి ప్రాంతాలకు కులాలకు కాదు, మరి ఎటువంటిది కూడా ఉండదని కూడా రాజశేఖర రెడ్డి హయాంలో చూశాం. మరి రాజశేఖర రెడ్డి గారి నినాదమే మరి వైఎస్ఆర్సీపీ నినాదం కూడా. మనందరం కూడా సమైక్య ఆంధ్రగా మన పిల్లల భవిష్యత్తుకు మన రాష్ట్రానికి అభివృద్ధిలోకి ముందుకు నడవాలని చెప్పి జగన్ బాబు నాయకత్వంలో మరి ఆయన కూడా సమైక్యాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఒకటే కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఈరోజు మరి ఈ రెండు పార్టీల దీన్ని కూడా మనము బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమైక్యం అనే పార్టీని మరి సమైక్యం అనే వాళ్ళను ఆహ్వానించడం లేదు, మరి సమైక్యం కాకుండా ఉండే వాళ్ళను ఆహ్వానించే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు మరి ఉద్యోగ సంఘాల విచిత్ర వాదన చేస్తా ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా మరి మేము ఉద్యమాన్ని నడుపుతామని చెప్తా ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అంటే రాజకీయాల్లో నుంచి సమస్య పుట్టింది. మరి దీని రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా మీరు దీని పరిష్కారం చేస్తారని కూడా అడుగుతా ఉన్నా. మరి ఈరోజు మరి ఒకవైపు సమైక్యమని పూర్తిగా చెప్పలేని పార్టీల నాయకులను చెప్పలేని పార్టీలను ఈరోజు మరి ఆహ్వానించి వారితో మరి ఈరోజు చేస్తా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని కూడా మీకు అందరికీ చెప్తున్నాను. ఇవాళ ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈరోజు సమైక్యం అనేది ఎవరు, విభజనదారులు ఎవరు ఏంటి అనేది కూడా మీ సంఘాలు గుర్తించాల్సిన అవసరం ఉంది అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాను ఇవాళ. అందుకే జగన్ బాబు మీరు వచ్చి అడిగినప్పుడు చెప్పడం జరిగింది, ఒక లేఖ తయారు చేయండి సమైక్యానికి. మరి ఆ సమైక్యానికి మద్దతుగా మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా మొట్టమొదటిగా నేను సంతకం చేస్తాను. మరి ఆ లేఖను తయారు చేసి అన్ని పార్టీల అధ్యక్షులతో సంతకాలు పెట్టించండి అని చెప్పడం జరిగింది. ఆ సంతకాలు పెట్టినప్పుడు ఎవరు దీనికి సమైక్యానికి, ఎవరు విభజనవాదులు, ఎవరు విభజించి లాభం పొందుకుంటున్నారో కూడా ప్రజలందరికీ మనందరికీ కూడా అర్థమవుతుందని కూడా మీకు అందరికీ చెప్తున్నాను నేను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ ప్రజలకు అనుగుణంగా ఉంది, ఏ పార్టీ ప్రజలతో ఉంది, ఏ పార్టీని తెచ్చుకోవాలని చెప్పి ఆలోచించాల్సిన అవసరం మీ అందరికీ కూడా ఉంది. మీరు అన్ని పార్టీలను సమైక్యం అనే నినాదానికి తీసుకురావాలని మీరు కృషి చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను ఇవాళ. కాకపోతే మరి ఈరోజు ఒకటే నేను చెప్తున్నా, 9వ తారీఖున ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చినప్పుడు, ఆ రోజు మనం అందరం ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసినప్పుడు మరి 3 వారాలకే ఎన్నికైపోయిన సందర్భం చూశాం. ఈ రోజు కూడా మీ అందరూ కూడా మరి మిగతా పార్టీల నాయకులందరినీ, ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాలు చేసింది. మిగతా పార్టీలు ఎవరు కూడా రాజీనామాలు స్పీకర్ ఫార్మేట్ లో చేయలేదు. కాంగ్రెస్ ఎంపీలను, ఎమ్మెల్యేలను, మరి కాంగ్రెస్ మంత్రులను మరి ఎక్కడికక్కడ నిలదీయండి, అడగండి. చంద్రబాబు నాయుడిని లేఖ వెనక్కి తీసుకోమని చెప్పండి. చంద్రబాబు నాయుడిని, ఎంపీలను, ఎమ్మెల్యేలను కూడా రాజీనామాలు అడగమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. రాజకీయ సంక్షోభం వస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. మనం ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు కొన్ని కోట్ల మంది ఎన్ని చోట్ల ఎన్ని ఉద్యమాలు చేస్తా ఉన్నారు, అందరూ రోడ్ల మీదనే ఉన్నారు. అయినా కూడా చీమ కుట్టట్టు కూడా కాకుండా లేదు కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కూడా అంతకంటే ఇంకా లేదు. కానీ మీరు గ్రామాలకు తెలపడాలంటే, రాజకీయ సంక్షోభం రావాలంటే మాత్రం రాజీనామాలు చేసినప్పుడు మాత్రమే సమైక్య ఆంధ్ర బయటకు వస్తుందని కూడా మిమ్మల్ని అందరినీ చెప్తున్నాం. కాబట్టి మనం రాజకీయ సంక్షోభం రావాలంటే మీ అందరూ కూడా మీ కృషి కావాలి. అందరి దగ్గరికి వెళ్ళండి, నిలదీయండి, అందరితో సంతకాలు పెట్టియండి.
ఆ విధంగా మనం నడిస్తే తప్ప మన సమైక్యాంధ్ర రాదని కూడా మీకు అందరికీ చెప్తూ మరి ఈ ఉద్యమం ద్వారా మీరు ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కూడా కలిసినందుకు మరొకసారి నేను సంతోషపడుతూ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర. మన ధర్నాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ